ఇక తిరుమలలోని ప్రధాన రహదారులు, మాడవీధులు మరియు ముఖ్య ప్రాంతాల పేర్ల మార్పుపై బోర్డు చర్చించనుంది. దీంతో పాటు 86 కోట్ల రూపాయల వ్యయంతో తిరుమలలో నూతన పరిపాలనా భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. టీటీడీ ఉద్యోగుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని ప్రస్తుతం ఉన్న 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచే ప్రతిపాదనపై కూడా బోర్డు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక టీటీడీ పాలక మండలి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్లో అందిస్తారు. గిరినాథ్, రైట్. ఏదైతే నేడు తిరుమల టీటీడీ పాలక మండలి సమావేశం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన మరికొద్ది సేపట్లో అయితే ఈ యొక్క పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ యొక్క పాలక మండలి సమావేశంలో కూడా పలు కీలకమైన అజెండాలను కూడా తీసుకొని వచ్చి ఆమోదం తెలపనున్నారు. ముఖ్యంగా శ్రీవారి ట్రస్ట్ ద్వారా చేకూరినటువంటి నిధులతో దేశవ్యాప్తంగా నిర్మిస్తున్నటువంటి ఆలయాల కోసం ప్రస్తుతం కేటాయిస్తున్న నిధులను సడలించి మరికొన్ని అదనంగా సరే అంటే 10 లక్షలు ఉన్నటువంటి ఆలయానికి 15 లక్షల రూపాయలు, 15 లక్షలు ఇస్తున్నటువంటి ఆలయాలకు 25 లక్షలు కూడా రేట్ల వారిగా నిధులను పెంచే ఇవ్వాలని టీటీడీ పాలక మండలి అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది. కొత్తగా నిర్మిస్తున్నటువంటి దేవాలయాలకు అనుసరిస్తూ నిబంధనలతో కొన్ని మార్గదర్శకాలు కూడా మార్పు చేపట్టాలని టీటీడీ అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే కొంతకాలంగా భక్తులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను, శ్రీవారి టికెట్లను పొందే క్రమంలో ఎదురవుతున్నటువంటి సాంకేతిక సమస్యను అధిగమించి భక్తులకు మరింత సౌలభ్యంగా శ్రీవారి టికెట్లు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఈ యొక్క టీటీడీ పాలక మండలిలో చర్చించనున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క పాలక మండలిలో కొన్ని కీలక అంశాలు అజెండాగా చేర్చుకొని ముఖ్యంగా అంటే వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో సామాన్య భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. తిరుపతి దేవస్థానం పనిచేస్తున్న ఉద్యోగులకు సంక్షేమాలపై ప్రత్యేకంగా దృష్టి సాధించాల్సిన పరిస్థితి కూడా ఉంది. పాలక మండలిలో వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలని భావించిన పరిస్థితుల్లోనే కొన్ని ప్రయోజనమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ ఉద్యోగస్తులు హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని కూడా పెంచే యోచనలో ప్రస్తుతం 3 లక్షల రూపాయలు ఉన్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ని 5 లక్షల వరకు కూడా పెంచే అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటి వరకు ఉద్యోగులకు తమ ఆరోగ్య పరిస్థితుల్లో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. అనంతరం కూడా టీటీడీకి సమర్పించినటువంటి వైద్య బిల్లులు కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయల పైగా పెండింగ్ లో ఉన్నటువంటి ఆ బిల్లులను కూడా ఈ యొక్క నిధులను వీలైనంత త్వరగా వారికి చెల్లించేందుకు కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశంలో అంగీకారం తెలిపిన పరిస్థితి కూడా ఉంది. టీటీడీ ఉద్యోగులు కేటాయించినటువంటి ఇంటి స్థలాలు అంటే టీటీడీ ఉద్యోగస్తులకి చిరకాల స్వప్నం ఆశయిస్తూ ఉండదు. ఆ ఇంటి స్థలానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలకు కల్పనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పారేడు అరణ్యంలో ఉన్నటువంటి 3,737 మంది ఉద్యోగులకు మల్లం ఏంపల్లో మండలాల్లో 1672 మంది ఉద్యోగులకు అలాగే 3,032 మంది సర్వీస్ పెన్షన్ ఉద్యోగులకు పెన్షన్లు గృహ స్థలాలను కేటాయించడానికి కూడా ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్, అదే విధంగా విద్యుత్ సౌకర్యాల ఏర్పాట్ల పనులు కూడా త్వరలో చేపట్టాల్సినటువంటి ఈ యొక్క టీటీడీ ప్రతిపాదన కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇంజనీరింగ్ విభాగం ద్వారా దాదాపు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయనే కూడా ఇంజనీరింగ్ విభాగం అంచనా వేసిన పరిస్థితుల్లో దీనిపై కూడా బోర్డు సభ్యులు చర్చించనున్నారు. అలాగే తిరుమల శ్రీవారి ఆలయం 4 మాడవల్ల వీధుల్లో ఉన్నటువంటి రహదారులకు కూడల్లో ఉన్నటువంటి శ్రీవారి భక్తి గాయాల పేర్లు కూడా పెట్టాలని అధికారులకు ప్రతిపాదన అయితే పంపిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క టీటీడీ పాలక మండలి సమావేశం బిఆర్ నాయుడు అధ్యక్షన అయితే ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఈ యొక్క వేసవి దృష్టిలో ఉంచుకొని వచ్చినటువంటి దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా ఈ యొక్క అజెండాలో కూడా తీసుకొని ఒక ముఖ్య నిర్ణయాలు అయితే వెలువడున్నాయి. అనంతరం కూడా ఈ యొక్క పాలక మండలి సమావేశం అనంతరం కూడా మీడియా సమావేశంలో కూడా ఏదైతే అజెండాలు ఏవైతే సక్సెస్ గా అజెండాలో ఏకగ్రీవం చేశారు ఇవన్నీ దాని మీద మీడియా సమావేశంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా నా అనంతరం ఏదైతే బోర్డు సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే పరిస్థితి ఉంది. Updates. Right, Gitna. Thanks for the updates.